హరే కృష్ణ. మనము శ్రీమద్ భాగవతంలో ఉన్న 18,000 శ్లోకములలో నుండి సెలెక్టివ్గా ఇస్కాన్ ప్రభువులు ఇచ్చిన 400 శ్లోకములని ఒక్కొక్కటిగా చదువుతూ మనం నేర్చుకుంటున్నాము, వాటిని అవగతం చేసుకుంటున్నాము. ఈరోజు 3వ స్కందము యథాస్థితిలో 31వ అధ్యాయము జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు అందు 1వ శ్లోకంని మనం ఈరోజు నేర్చుకుందాము. శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఇది సంస్కృతంలో. ఎప్పుడు మనకు శ్రీ భగవానువాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఉవాచ అంటే చెప్తున్నారు అనేసి. ఇప్పుడు మనకిక్కడ శ్రీ భగవానువాచ సంస్కృతంలో కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసోరేతః కణాశ్రయః. తెలుగులో దీని యొక్క తాత్పర్యము: దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షతయందును కర్మఫలమును అనుసరించియును జీవుడు ఒకానొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేత కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. ఇప్పుడు మనకు కర్మకి సంబంధమైనటువంటి ఒక జన్మ ఏ విధంగా వస్తుంది, జన్మకి కర్మ ఏ విధంగా తోడ్పడుతుంది అనేటువంటిది భగవానుడే స్వయంగా పలికి ఉన్నాడు. దీన్ని క్లియర్గా మనము ప్రభుపాదుల వారి భాష్యము ద్వారా అర్థం చేసుకుందాము. భాష్యం, శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. జై శ్రీల ప్రభుపాద్. ఇప్పటి వరకు చూసిన అధ్యాయమున తెలుపబడినట్లు వివిధ నారకీయ పరిస్థితులను అనుభవించిన పిదప జీవుడు తిరిగి మానవ దేహమునకు అరుదించును. అంటే ఎన్నో నరకప్రాయములు, అంటే నరకములు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ తిరిగి మానవ దేహమునకి జీవుడు వస్తాడు. అదే విషయము ఈ అధ్యాయమున కొనసాగించబడినది. నరక జీవనమును అనుభవించిన జీవునకు మానవ జన్మ నొసగుట కొరకై అతనికి తండ్రి కాదగిన వాని రేతస్సునందు అతడు ప్రవేశపెట్టబడును. మైథున క్రియయందు అతడు తండ్రి రేతస్సు ద్వారా తల్లి గర్భమున ఒక ప్రత్యేకమవు దేహమును పొందుటకు ప్రవేశించును. దేహధారులకు జీవులందరకు ఇది అన్వయించినను అంధతామిశ్ర నరకము నుండి వచ్చిన జీవుని విషయమున ఇది ప్రత్యేకముగా పేర్కొనబడినది. అంటే ప్రతి జీవుడు నరకముకు వెళ్ళి వస్తాడా అంటే లేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. కానీ నరకము నుండి వచ్చిన జీవుని గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నారు. ఆ నరకమున యాతనలను అనుభవించిన పిదప శునక సూకరాది పలు విధములగు నరక జన్మలను బడిసి తిరిగి మానవ జన్మకు అరుదించినప్పుడు ఏ జన్మము నుండి అతడు నరకమునకు పతనము నొందెనో అదే జన్మము అతనికి ఒసగబడును. ప్రతిదియు భగవానుని అధ్యక్షతయందే ఒనగూడును. ప్రకృతి దేహమునొసగినను అది ఆ కార్యమును పరమాత్మని నిర్దేశమందే నెరవేర్చుచున్నది. ప్రకృతిచే నిర్మితమగు రథముపై జీవుడు భౌతిక జగమున పరిభ్రమించునని భగవద్గీత యందు తెలుపబడినది. దేవదేవుడగు శ్రీకృష్ణుడు పరమాత్మని రూపమున ఆ వ్యక్తిగతాత్మతో ఎల్లప్పుడూ కూడియుండును. భగవంతుడు కూడా ఆ జీవుని వెంటనే ఉంటాడు అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఆ జీవుని కర్మ ఫలమునకు తగినటువంటి దేహము నొసుగుమని అతడు ప్రకృతిని ఆదేశించగా అది అట్లు వనరించును. ఇచ్చట ప్రయోగింపబడిన రేతకణాశ్రయ అనేది పదము మిగుల ప్రధానమైనది. స్త్రీ గర్భమున జీవమును సృష్టించున్నది పురుషుని రేతస్సు కాదనియు జీవుడే రేతక్కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించుననియు అది సూచించును. పిదప దేహము వృద్ధి చెందగలదు. జీవుడు లేకుండా కేవలము మైథున క్రియ ద్వారా జీవమును సృజించు అవకాశమే లేదు. ఆత్మయనున్నది లేదనియు అండము మరియు వీర్యముల కలయిక చేతనే శిశువు జన్మించుననియు పలికడి భౌతిక సిద్ధాంతము ఏ మాత్రము యుక్తము కాదు. అది అంగీకరింపబడి
పడదగినది కాదు. ద సట్లెస్ట్ ఫామ్ అనేటువంటిది మనము ఇప్పటివరకే విన్నాము. అంటే మనకు ఎంత సటిల్ అంటే మనం కంటితో చూడ్డానికి కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రీసెర్చ్ల ద్వారా కానీ తెలుసుకోలేనంత సటిల్ అనమాట. ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇట్లాంటి వరకు వెళ్ళారు వీళ్ళు. బట్ ఇది జీవుడు అనేటువంటి వాడు ఎంతో సటిల్. అతడు రేతస్సును ఆశ్రయించి రేతస్సు ద్వారా స్త్రీ గర్భమున ప్రవేశించును అనేటువంటిది ఈ శ్లోకంలో క్లియర్గా చెప్పారు. అండ్ ఎలాంటి జన్మ పొందాలి అనేటువంటిది భగవంతుడి యొక్క నిర్దేశము ప్రకారము ప్రకృతి దానిని ఆ డ్యూటీని నిర్వర్తిస్తూ ఉంది అని ఇక్కడ క్లియర్గా చెప్పారు. మరి ఒక్కసారి మనము తాత్పర్యము చదువుకొని ఈ శ్లోకాన్ని ముగించదము. దేవదేవుడు పలికెను, భగవానుని అధ్యక్షతయందును కర్మ ఫలమును అనుసరించుయును జీవుడు, ఫస్ట్ స్టార్టింగ్ విత్ జీవుడు, ఒకానొక ప్రత్యేక దేహమును పొందుటకై పురుషుని రేతక్కణమును ఆశ్రయించి స్త్రీ గర్భమున ప్రవేశించును. భగవానుడు మరియు కర్మ నిర్దేశించినట్టుగా ప్రకృతి ఈ యొక్క ఫెసిలిటీ ఇస్తే జీవుడు జన్మించును అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. హరే కృష్ణ.